హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను చాలా రోజులైందండి తీసుకొని, కాకపోతే నాకు ఎడిటింగ్ చేసుకోవడం వీలు పడలేదు. సో అందుకే అప్లోడ్ అనేది చేయలేకపోయాను. ఈరోజు అయితే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి అంటే, మాకు దగ్గరలో ఉన్న శివ ఆలయం టెంపుల్ దగ్గరలో ఉంటుందండి. చాలా బాగా కట్టారండి. జస్ట్ 2 ఇయర్స్ అవుతుంది అంతే. సో అదేనండి ఈరోజు అయితే ఎంత మంచిగా వేసింది, అన్నిటికీ పువ్వులు జరిపారు గుడిలో. సో చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారండి వార్షికోత్సవం మాత్రం. ఇంకా అంటే అవుట్స్కట్స్లో ఉంటుందండి. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. ఎంత బాగుంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది. చెరువుకు దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెంపుల్. అదేంటో తెలియదు, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో కానీ. అందుకే అంటారేమో భగవంతుని నామస్మరణంలో ఉండాలి అని. మన మనసు చాలా తేలికగా సంతోషంగా ఉంటుందని. సో ఆ రోజైతే మేమైతే అందరం కలిసి గుడికి అయితే వెళ్ళామండి. సో ఆ రోజు పూజలు చేశారు చాలా, అండ్ హోమం కూడా చేశారండి. సో ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి, చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. మా పిల్లలు, మా అత్తమ్మ, మా అమ్మ అయితే హోమం చుట్టూ కూడా ప్రదక్షిణ అయితే చేసేసారు, బొట్టు పెట్టుకుంటున్నారు. నేను కూడా అయితే ప్రదక్షిణ చేశాను. హోమం ఉంది, బొట్టు మనం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తారు కదా ఫ్రెండ్స్. అందుకే సో అలా అయితే మేము టెంపుల్కు అయితే వెళ్ళి ఆ రోజు చాలా చాలా అందరితో కలిసి వెళ్ళడం అనేది చాలా సంతోషం. చాలామంది వెళ్ళామండి. ఆ రోజు అక్కడే అన్నదానం కూడా చేశారండి, భోజనం కూడా చేశారు. మేము కూడా భోజనం చేసాం. ఎన్ని రకాలుగా పెట్టారో భోజనంలోనైతే. సో తినేసామండి. ఆ వీడియో అనేది కరెక్ట్ తీయలేకపోయాను. ఎక్కడి వాళ్ళు అక్కడ అలా అలా కూర్చుండిపోయారు. సో మేమైతే తినేసి ఇక మళ్ళీ బయటకు అయితే వస్తున్నాము. ఇక ఎండకు పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పేసి ఇక ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయలేకపోయాం ఫ్రెండ్స్ మేమైతే. సో మా అత్తమ్మ అయితే ముందు నడుస్తుంది. సో చూడండి, కూలర్స్ కూడా చాలా బాగా పెట్టించారండి, చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారండి. మేమైతే అలా గుర్తుండాలని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఆ రోజు. నేను, మా అమ్మ, మా అత్తమ్మ అండి, ముగ్గురం తీసుకున్న పిక్ ఇది. సో మా పిల్లలతోటి మా అత్తమ్మ అండి, అలా అక్కడ దిగాము పిక్స్. సో ఇదండి ఈరోజు వీడియోలో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.